Hello viewers, welcome to D-Commerce classes. In this video, we are going to discuss regarding the Insolvency and Bankruptcy Code 2016. Okay, so now without getting late, let's begin with our discussion. Okay, so first వచ్చేసి Insolvency and Bankruptcy Code. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే లైక్ ఇప్పుడు మనం వైండింగ్ అప్ ప్రాసెస్ అనేది ఇయర్స్ పడుతుంది అనమాట ఒక కంపెనీని వైండ్ అప్ చేయాలి అని అంటే. సో అట్లా కాకుండా ఈ కోడ్ త్రూ మనము ఒక కంపెనీ ఇన్సాల్వెంట్ అవుతే డైరెక్ట్గా లిక్విడేషన్కి వెళ్ళకుండా దాన్ని మళ్ళీ రీవైవ్ చేయడానికి ట్రై చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇంకా రీవైవ్ చేయడం కుదరదు అనే సిచ్యువేషన్లో లిక్విడేషన్ అనేది కూడా లెస్ టైంలోనే అయిపోతుంది అనమాట. ఓకే, సో అందుకనే ఈ కోడ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ కోడ్ అనేది ఇండియాలో ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అని అంటే 28 May 2016 ఫోర్స్లోకి వచ్చిందనమాట. ఓకే, సో Insolvency and Bankruptcy Code 2016. This code helps in the revival of insolvent and bankrupt companies or liquidation of insolvent and bankrupt companies. సో ఈ కోడ్ ఏం చేస్తుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఒక కంపెనీ ఇన్సాల్వెంట్ ఆర్ బ్యాంక్రప్ట్ అయిన కంపెనీని రీవైవ్ చేయడానికి లేదా లిక్విడేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇన్సాల్వెన్సీ అని అంటే లైక్ ఇప్పుడు మనకున్న లయబిలిటీస్ని కట్టలేకపోతున్నప్పుడు అది ఇన్సాల్వెన్సీ అనమాట. ఓకే, అండ్ ఇదే ఇన్సాల్వెన్సీ కేసు కోర్టుకు వెళ్ళి కోర్టు ఇంకా ఈ పర్సన్ అతన్ని లయబిలిటీస్ని కట్టలేడు, మీరు అడగకండి, సో మేము ఒక దారి చూపిస్తాము ఎట్లా మీరు మీ మనీని కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్రెడిటార్స్కి చెప్పినప్పుడు అది బ్యాంక్రప్సీ అంటారనమాట. ఓకే, సో ఈ ఇన్సాల్వెన్సీ అనేది కోర్టుకి ఎలా వెళ్తుంది అని అంటే లైక్ ఇప్పుడు నేను డెటార్ అనుకోండి, నేను మనీ పే చేయాలి, నేను పే చేయలేకపోతున్నప్పుడు నేనే కోర్టుకి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేయొచ్చు, ఇలా నేను పే చేయలేకపోతున్నా, నేను ఇన్సాల్వెంట్ అయిపోయినా అని చెప్పేసి. సో అప్పుడు కోర్ట్ అన్ని చెక్ చేసిన తర్వాత నేను బ్యాంక్రప్ట్ అని డిసైడ్ చేస్తుంది. అండ్ లేకపోతే క్రెడిటార్స్ ఎవరైతే మనీ ఇచ్చిరో వాళ్ళు కూడా కోర్టులో పిటిషన్ని ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా ఇన్సాల్వెంట్ అండ్ బ్యాంక్రప్ట్ కంపెనీస్ని రీవైవల్ అండ్ లిక్విడేట్ చేయడానికి ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దిస్ కోడ్ హ్యాస్ సెటప్ ఐబీబీఐ. ఐబీబీఐ అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇది ఐబీసీ కోడ్ ద్వారా ఈ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మరి ఎందుకు ఈ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే IBBI regulates insolvency professionals, insolvency professional agencies and information utilities. ఓకే, సో ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అని అంటే లైక్ ఇప్పుడు ఎప్పుడైతే ఒక క్రెడిటార్ కానీ డెటార్ కానీ ఐబీసీ కోడ్ త్రూ వాళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వెతకాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు అడ్జుడికేటింగ్ అథారిటీస్ అని ఉంటారనమాట. సో వాళ్ళకి అప్లికేషన్ అనేది ఫైల్ చేస్తారనమాట. సో అప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో అలా అపాయింట్ చేసిన తర్వాతకి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఎలా వర్క్ చేయాలి, ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి అనేది ఐబీబీఐ అనేది చెప్తుంది అనమాట. ఓకే, ఇంకా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ అని అంటే ఈ ఏజెన్సీస్ అనేవి మనకి ఏం చేస్తాయి అని అంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ని డెవలప్ చేసేయని అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక పర్సన్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ లాగా యాక్ట్ చేయాలి అని అంటే ఏమేమి స్కిల్స్ ఉండాలి, సో అవన్నీ వాళ్ళకి నేర్పిస్తాయి అనమాట. ఓకే, సో వాళ్ళకి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఓకే యూ కెన్ యాక్ట్ యాజ్ ఏ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అని అప్రూవల్ ఇచ్చేది ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీస్. అంటే ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీసే ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ని రెడీ చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్ అంటే ఇవి కూడా ఆర్గనైజేషన్స్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్ అనే ఆర్గనైజేషన్స్ దగ్గర క్రెడిటార్స్ గురించి డెటార్స్ గురించి అంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఐబీబీఐ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్జుడికేటింగ్ అథారిటీస్. సో ఈ అడ్జుడికేటింగ్ అథారిటీస్ అనేవాళ్ళు మెయిన్ అనమాట. ఓకే, నేను క్రెడిటార్ అనుకోండి, సో నేను అప్లికేషన్ ఎవరికి ఫైల్ చేయాలి అని అంటే అడ్జుడికేటింగ్ అథారిటీకే ఫైల్ చేయాలి. సో అడ్జుడికేటింగ్ అథారిటీ డిసైడ్ చేస్తుంది నేను ఇంకా ఈ బ్యాంక్రప్సీ కోడ్ యూస్ చేసి ఫర్దర్గా నేను ప్రొసీడ్ అవ్వచ్చా లేదా, నా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా పవర్స్ అనేవి అడ్జుడికేటింగ్ అథారిటీస్కే ఉంటాయి అన్నమాట. దిస్ కోడ్ డెసిగ్నేటెడ్ NCLT అండ్ DRT యాజ్ అడ్జుడికేటింగ్ అథారిటీస్ ఫర్ రెజల్యూషన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, లిక్విడేషన్ అండ్ బ్యాంక్రప్సీ. ఓకే, సో రెజల్యూషన్ అని అంటే లైక్ రిజాల్వ్ చేయడం అనమాట. ఇన్సాల్వెన్సీ కేసెస్ని, లిక్విడేషన్ కేసెస్ని, బ్యాంక్రప్సీ కేసెస్ని సాల్వ్ చేయడం అనమాట. ఓకే, సో ఇట్లా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం NCLTకి అండ్ DRTకి ఐబీసీ కోడ్ అనేది డెసిగ్నేషన్ అనేది ఇచ్చిందనమాట, అంటే పవర్స్ ఇచ్చింది. NCLT అని అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అండ్ DRT అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనమాట. సో ఇక్కడ రెండు ట్రిబ్యునల్స్ని
అడ్జుడికేటింగ్ అథారిటీస్ లాగా ఎందుకు డెసిగ్నేట్ చేశారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీకి లోన్ ఇచ్చాను అనుకోండి, సో నాకు కార్పొరేట్ డెటార్ ఉంటారు కదా, సో అప్పుడు నేను ఎన్సిఎల్టీని అప్రోచ్ అవ్వాలి. ఓకే, ఒకవేళ నేను పార్ట్నర్షిప్ ఫర్మ్కి లేదా వేరే ఇండివిజువల్కి నేను లోన్ ఇచ్చి అతను డిఫాల్ట్ చేసి ఉంటే, అతను పే చేయకపోతుంటే, అప్పుడు నేను డిఆర్టీని అప్రోచ్ అవ్వాలన్నమాట. సో అందుకనే ఎన్సిఎల్టీ అండ్ డిఆర్టీ 2 అడ్జుడికేటింగ్ అథారిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ యొక్క ఐబీసీ కోడ్ అనేది ఎవరెవరికి అప్లికబుల్లో మనం ఇప్పుడు చూద్దాం. అప్లికబిలిటీ వచ్చేసి ఎనీ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, సో ఏదైతే కంపెనీ 2013 ప్రకారంగా ఇన్కార్పొరేట్ అయిందో ఆ కంపెనీస్ అండ్ ఎనీ అదర్ ప్రీవియస్ లా అని అంటే 1956 కూడా ఉంటుంది కదా కంపెనీస్ యాక్ట్, సో వాటి ప్రకారంగా ఫామ్ అయిన కంపెనీస్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ కంపెనీ గవర్న్డ్ బై ద స్పెషల్ యాక్ట్. ఓకే, స్పెషల్ యాక్ట్ త్రూ ఫామ్ అయ్యి స్పెషల్ యాక్ట్ త్రూ గవర్న్ చేయబడుతున్న కంపెనీస్ కూడా. అండ్ నెక్స్ట్ ఎల్ఎల్పి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఓకే, అండ్ నెక్స్ట్ సచ్ ఎనీ అదర్ బాడీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ఎనీ లా. ఓకే, సో అని అంటే లైక్ ఇప్పుడు వేరే లాస్ ప్రకారంగా ఏదైనా బాడీ కార్పొరేట్ ఎస్టాబ్లిష్ అయితే వాటికి కూడా ఈ యొక్క ఐబీసీ కోడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో బాడీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ఎనీ లా, మరి ఈ ఎనీ లా అంటే ఏంటి అని అంటే, సో వీటి గురించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలుకి ఎందుకు ఏమిటి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ త్రూ చెప్తుందనమాట. సో ఇట్లా ఎస్టాబ్లిష్ అయిన బాడీ కార్పొరేట్స్కి కూడా ఐబీసీ అనేది అప్లికబుల్. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ గ్యారంటీ టు కార్పొరేట్ డెటార్. ఓకే, సో ఇప్పుడు ఒక కంపెనీ లోన్ తీసుకున్నప్పుడు నేను గ్యారంటీ ఇచ్చిన అనమాట, నేను అన్నప్పుడు నేను పర్సనల్ గ్యారంటీ అవుతా. ఓకే, సో ఇప్పుడు కంపెనీ పే చేయలేదు అనుకోండి, సో అప్పుడు నాకు కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, సో అప్పుడు నేను ఐబీసీని యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పీ ఫర్మ్స్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అండ్ ప్రొప్రైటర్షిప్ ఫర్మ్స్. సో పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి ప్రొప్రైటర్షిప్ అని అంటే లైక్ సోల్ ప్రొప్రైటర్షిప్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో వీటికి కూడా ఐబీసీ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఇండివిజువల్స్, ఇక్కడ జీ పాయింట్ ఉంది కదా, సో ఇది ఇండివిజువల్స్ అనమాట. ఓకే, సో ఇండివిజువల్స్లో ఎవరు వస్తారు అని అంటే, మనం ఈ పాయింట్లో డిస్కస్ చేసినాం కదా, పర్సనల్ గ్యారంటీర్ కాకుండా ఇంకా వేరే ఇండివిజువల్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా ఈ ఐబీసీ అనేది అప్లికబుల్. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద అప్లికబిలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్, ఇదేంటో చూద్దాం. సో కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ షార్ట్ ఫామ్లో సిఐఆర్పి అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ మెకానిజం ప్రొవైడెడ్ అండర్ ఐబీసీ 2016 ఫర్ ద రీస్ట్రక్చరింగ్ అండ్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ ఇన్సాల్వెంట్ కార్పొరేట్ ఎంటిటీస్. ఓకే, సో ఇట్లా ఇన్సాల్వెంట్ అయిన కంపెనీస్ని రీస్ట్రక్చరింగ్ అంటే రీవైవ్ చేయడం కోసం ఆర్ ఎల్స్ లిక్విడేట్ చేయడం కోసము ఏదైతే ప్రాసెస్ని ఫాలో అవుతామో దాన్ని మనము కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అనమాట. సో ఇది ఒక మెకానిజం లిక్విడేట్ చేయడానికి కానీ కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేయడం కోసం కానీ అంటే రీవైవ్ చేయడం కోసం కానీ యూజ్ చేసే ఒక మెకానిజం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హూ మే ఇనిషియేట్ ద సిఐఆర్పి అంటే ఎవరు స్టార్ట్ చేయొచ్చు ఈ ప్రాసెస్ని, ఎవరు అడ్జుడికేటింగ్ అథారిటీస్కి అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు అని అంటే ఫైనాన్షియల్ క్రెడిటార్ అయి ఉండొచ్చు, అంటే లోన్స్ ఇచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఆపరేషనల్ క్రెడిటార్స్ అని అంటే ఇప్పుడు ఒక కంపెనీకి గూడ్స్ సప్లై చేస్తారు కదా, సో వాళ్ళైనా అయి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ కార్పొరేట్ డెటార్ అంటే ఏ కంపెనీ అయితే డెట్స్ని పే చేయలేకపోతుందో అదే కంపెనీ కూడా అప్లికేషన్ని ఫైల్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సిఐఆర్పి ప్రాసెస్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏ స్టెప్లో ఏమేమి జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. సో కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ టు ద అడ్జుడికేటింగ్ అథారిటీస్. ఓకే, సో ఎన్సిఎల్టీ, ఇప్పుడు ఒక కంపెనీకి నేను లోన్ ఇచ్చాను అన్నప్పుడు నేను క్రెడిటార్ కదా, సో నేను అడ్జుడికేటింగ్ అథారిటీస్ అని అంటే ఎన్సిఎల్టీకి అప్లై చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే కంపెనీకి ఇచ్చాను కాబట్టి. అదే వేరే ఇండివిజువల్స్కి పార్ట్నర్షిప్కి ఇచ్చుంటే డిఆర్టీకి అప్లై చేయాలి. ఓకే, సో ఇట్లా వాళ్ళకి అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి, అడ్జుడికేటింగ్ అథారిటీస్కి అప్లికేషన్ అనేది ఫైల్ చేయాలి. ఈ అప్లికేషన్లో నీకు వాళ్ళు మనీ పే చేయనట్టుగా ప్రూఫ్స్ ఇదంతా కూడా ఉండాలన్నమాట. ఓకే, అండ్ నువ్వు ఎవరినైతే ఇంటరమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ లాగా అపాయింట్ చేయాలనుకుంటున్నావు, అంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ లాగా నీ కంపెనీలో అపాయింట్ చేయాలనుకుంటున్నావో వాళ్ళ నేమ్ అప్లికేషన్లో మెన్షన్ చేయాలి. సో ఇట్లా మెన్షన్ చేసిన 14 days లోపు ఒకవేళ అంతా క్లియర్గా ఉంటే, అంటే నువ్వు ప్రొవైడ్ చేసిన ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్ అవుతే, ఏమీ తప్పులు లేకపోతే, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే అప్లికేషన్ అనేది ఫైల్ చేస్తే వితిన్ 14 days లోపల మన అప్లికేషన్ని ఎన్సిఎల్టీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, అడ్మిట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే
మనము ఒక పర్సన్ నేమ్ మెన్షన్ చేసినాం కదా, ఇంటరమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అని చెప్పేసి. సో ఎవరినైతే మనం ఇంటరమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఐఆర్పి లాగా మనము అపాయింట్ చేయాలి అనుకుంటామో అతని నేమ్ కూడా మెన్షన్ చేసినాం కదా. సో ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్ అనేవి ఉంటాయని మనం డిస్కస్ చేసాం కదా. సో ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా యూస్ చేసుకొని ఈ పర్సన్ కరెక్టా కాదా, ఇతను ఏమైనా ఫ్రాడ్స్ చేసిన, క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. అంటే కంపెనీ గురించి కూడా చెక్ చేస్తుంది, డిఫాల్ట్ గురించి కూడా అంత చెక్ చేసిన తర్వాతకే మన అప్లికేషన్ అనేది అడ్మిట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో కాబట్టి సెకండ్ స్టెప్ వచ్చేసి ఇట్లా అప్లికేషన్ అడ్మిట్ చేసుకున్న తర్వాతకి అపాయింట్మెంట్ ఆఫ్ ఇంటరమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అనమాట. సో మనం ఆ మెన్షన్ చేసిన పర్సన్నే మనము ఇంటరమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ లాగా మన డెటార్ కంపెనీ ఉంది కదా, సో ఎవరి దగ్గర నుంచి అయితే మనకి మనీ రావాలో ఆ కంపెనీలో అపాయింట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఇంటరమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఏం చేస్తారనంటే నేను క్రెడిటర్ అనుకొని నా డెటార్ కంపెనీని టేక్ ఓవర్ చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ పాయింట్. అండ్ సెకండ్ స్టెప్, నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. ఓకే, సో కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ని కాన్స్టిట్యూట్ చేస్తారనమాట. అందరు క్రెడిటార్స్ని కలిపి ఒక కమిటీ లాగా ఫామ్ చేస్తాడు. దిస్ ఈజ్ థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ అందరికీ కలిపి కమిటీ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాడు అనమాట. సో ఈ మీటింగ్లో ఏం డిసైడ్ చేస్తారు అని అంటే ఈ ఇంటరమ్ రెజల్యూషన్ ప్రొఫెషనలే ఇంకా ఈ ప్రాసెస్లో కంటిన్యూ అవ్వాలా అని వద్దా అని డిసైడ్ చేస్తారనమాట. ఓకే, సో ఒకవేళ ఇతను కంటిన్యూ అవుతున్నాడు అని అంటే ఇప్పటి నుంచి ఈ ఇంటరమ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఏమని పిలుస్తామనంటే ఇతను మనము రెజల్యూషన్ ప్రొఫెషనల్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇతని ప్లేస్లో ఇంకొక వేరే పర్సన్ అపాయింట్ చేయాలన్నా అపాయింట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ స్టెప్ ఇన్ఫర్మేషన్ మెమరాండమ్. సో రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఏం చేస్తాడనంటే కంపెనీ గురించి అంతా స్టడీ చేసి ఇంకా అసలు పొజిషన్ ఏంది, మార్కెట్ పొజిషన్ ఏంది, ఏమేమి డెట్స్ ఉన్నాయి, ఏమేమి లయబిలిటీస్ ఉన్నాయి, మనం ఎంతవరకు దీన్ని రివైవ్ చేసుకోనికి ఛాన్స్ ఉంది అని ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతకి ఒక ఇన్ఫర్మేషన్ మెమరాండమ్ అనేది ఇస్తారనమాట. ఓకే, కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ముందు ప్రజెంట్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెజల్యూషన్ ప్లాన్ బై క్రెడిటార్స్. ఓకే, సో కమిటీ ఆఫ్ క్రెడిటార్కి ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చిన తర్వాతకి సో వాళ్ళ ఒపీనియన్ ప్రకారంగా, వాళ్ళ రీసెర్చ్ ప్రకారంగా అండ్ వాళ్ళు వేరే అడ్వైస్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మనం ఎలా రీవైవ్ చేయొచ్చు కంపెనీని అని ఒక రెజల్యూషన్ ప్లాన్స్ని తీసుకొస్తారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిటార్స్ డిఫరెంట్ ప్లాన్స్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఏ రెజల్యూషన్ ప్లాన్కి అయితే 66% ఆఫ్ ద కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ అప్రూవ్ చేస్తారో ఆ ప్లాన్ని వాళ్ళు ఓకే చేస్తారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద సిక్స్త్ స్టెప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ టు ద ఏఏ అంటే అడ్జుడికేటింగ్ అథారిటీస్కి సబ్మిట్ చేస్తారనమాట ఈ యొక్క రెజల్యూషన్ ప్లాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి అప్రూవల్ బై ద అడ్జుడికేటింగ్ అథారిటీస్. ఏఏ అంటే అడ్జుడికేటింగ్ అథారిటీస్ అనమాట. ఓకే, సో ఈ యొక్క రెజల్యూషన్ ప్లాన్ని వెరిఫై చేస్తుంది, చెక్ చేస్తుంది అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే ఉన్నాయా, ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసిన తర్వాతకి అంతా ఓకే అవుతే సో ఆ ప్లాన్ని అప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, తర్వాతకి ఆ ప్లాన్ని డెటార్ కంపెనీలో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది రీవైవల్ కోసం చేస్తారనమాట రెజల్యూషన్ ప్లాన్. ఓకే, సో ఈ రెజల్యూషన్ ప్లాన్ అనేది అడ్జుడికేటింగ్ అథారిటీస్కి ఏ రోజైతే అప్లికేషన్ అడ్మిట్ చేసుకున్నారో ఆ రోజు నుంచి 180 days లోపు సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, సో 180 days లోపు సబ్మిట్ చేయలేదు రెజల్యూషన్ ప్లాన్, ఇంకా టైం కావాలి అని చెప్తే ఇంకొక 90 days టైం అనేది ఇస్తుంది. ఓకే, ఎన్సిఎల్టీ 90 days టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ 90 days తర్వాత కూడా రెజల్యూషన్ ప్లాన్ని సబ్మిట్ చేయకపోతే అంటే కంపెనీని ఎట్లా రివైవ్ చేసుకుంటున్నారు అని ఒక ప్లాన్ని సబ్మిట్ చేయకపోతే లిక్విడేషన్కి ఆర్డర్ అనేది చేస్తుంది అనమాట. సో ఇట్లా ఆర్డర్ చేసిన తర్వాత లిక్విడేషన్ అనేది వితిన్ 1 year లోపు కంప్లీట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఒకవేళ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్కి లిక్విడేషనే బెటర్, రెజల్యూషన్ ప్లాన్స్ రీవైవల్ ప్లాన్స్కి వెళ్ళడం కన్నా లిక్విడేషన్ చేస్తేనే మనకి మంచిది అని అనిపించినప్పుడు వాళ్ళు 180 days ఆగాల్సిన అవసరం లేదు. కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఏం చేయొచ్చు అని అంటే ఒక రెజల్యూషన్ని పాస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఏమని అని అంటే మాకు లిక్విడేషన్ కావాలి, రీవైవల్ ప్లాన్కి మేము వెళ్ళాలనుకోవట్లేదు, లిక్విడేషన్ కావాలని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. ఈ రెజల్యూషన్ని అడ్జుడికేటింగ్ అథారిటీస్కి సబ్మిట్ చేస్తారనమాట.
సో ఇట్లా ఒక రెజల్యూషన్ని అడ్జుడికేటింగ్ అథారిటీస్కి సబ్మిట్ చేసిన తర్వాతకి వాళ్ళు చెక్ చేస్తారనమాట, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే చేసిరా, ఐబీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసిరా లేదా చెక్ చేసి అన్నీ ఓకే అయితే వాళ్ళు లిక్విడేషన్కి అప్రూవల్ అనేది ఇస్తారనమాట. సో ఆ తర్వాతకి కంపెనీ అనేది లిక్విడేషన్లోకి వెళ్తుంది అండ్ ఈ లిక్విడేషన్ అనేది వితిన్ 1 year కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. So with this we have completed the discussion regarding IBC code 2016, that is Insolvency and Bankruptcy Code 2016, and I hope that you have got some idea regarding this IBC code, and I hope that you are clear with the concept. And if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.